మినరల్ వాటర్ తాగే వాళ్ళకి మినరల్ డెఫిషియన్సీ వస్తుందా? నేను డాక్టర్ హేమంత్, కిమ్స్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. మినరల్ వాటర్ తాగే వాళ్ళకి మినరల్స్ యాడ్ అయిపోతాయి కదా! మినరల్ డెఫిషియన్సీ రాదు. మేము చాలా హెల్తీగా ఉంటాం అనుకుంటారండి. కానీ అది చాలా తప్పు. మినరల్ వాటర్ తాగే వాళ్ళకి ఎక్కువ మినరల్ డెఫిషియన్సీస్ వస్తాయి నార్మల్ వాటర్ తాగే వాళ్ళకంటే. దీనికి రీజన్ ఏంటంటే మినరల్ వాటర్ ఎప్పుడైనా సరే వాటర్ ప్యూరిఫై చేసేటప్పుడు అందులో ఉన్న మినరల్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి లాస్ట్‌లో మినరల్స్‌ని యాడ్ చేస్తారు. సో, ఈ లాస్ట్‌లో యాడ్ చేసే మినరల్స్ ఏంటి? మన మనిషికి ఏవేవైతే మినరల్స్ తెలిసినయో, ఐడెంటిఫై అయినయో అవి మాత్రమే యాడ్ చేస్తారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎన్ని మినరల్స్ తెలుసో అవి వరకు యాడ్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంకొక 20 మినరల్స్ యాడ్ అవుతాయి. తెలుస్తాయి. మనం కనిపెట్టగలుగుతాం మన ల్యాబ్స్‌లో. ఆ 20 మినరల్స్‌ని ఇందులో యాడ్ చేస్తారు. సో, అప్పుడు దాకా ఈ మినరల్ వాటర్ తాగినోళ్ళకి ఆ 20 మినరల్స్ డెఫిషియన్సీ వచ్చేసినట్టే కదా! సో, మీరు ఎప్పుడైనా సరే కుదిరితే మినరల్ వాటర్‌ని అవాయిడ్ చేసి, వాటర్‌ని వేడి చేసుకొని, క్యాండిల్ ఫిల్టర్స్‌లో పోసుకొని మంచిగా తాగండి. హెల్తీగా ఉంటారు. మినరల్ వాటర్ తాగితే ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక డెఫిషియన్సీ వస్తది. మీకు తెలియకుండానే ఏదో ఒక ప్రాబ్లమ్ క్రాంప్స్ రావచ్చు, నీరసంగా అనిపించొచ్చు, స్తబ్దుగా అనిపించొచ్చు, ఏదో ఒకటి రావచ్చు. మళ్ళీ బయట నుంచి ఆ వైటమిన్స్, మినరల్స్ టాబ్లెట్స్ తీసుకుంటారు. అందులో కూడా అది రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే అందులో కూడా మనిషికి ఏ మినరల్స్ అయితే తెలుసో ఆ మినరల్సే యాడ్ చేసి తయారు చేస్తారు ఆ టాబ్లెట్స్. సో, అవి కూడా హెల్ప్ చేయవు మీకు. సో, వాటర్ మాత్రమే మార్చాలి. అలా అనేసి ఇప్పటికిప్పుడు మీరెళ్ళిపోయి నూతిలో నీళ్ళు తాగేయండి అని నేను చెప్పను. ఎందుకంటే మీ బాడీకి ఆల్రెడీ మీరు అలవాటు చేసేసారు మినరల్ వాటర్‌ని. ఇప్పుడు బయట నీళ్ళు తాగితే మీకు తెలియకుండానే సోర్ త్రోటు, జలుబు, దగ్గు, జ్వరం అన్నీ రావచ్చు. సో, మెల్లగా అలవాటు చేయండి బాడీకి. ఇప్పటిదాకా రెస్ట్ ఇచ్చేసారు బాడీకి. సో, బాడీని ఫైట్ చేసుకొనివ్వండి. మంచిగా ఫిల్టర్ వాటర్ తాగండి. హెల్తీగా ఉండండి.